బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఈ వేదిక బట్టి ఎంతో వందనాలు. ఎంతో కృషితో తండ్రి సహోదరి దెబోరా గారు ఈ వేదికని స్థాపించడమే కాదు, ఎంతో ప్రయాసంతో దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు తండ్రి. ఈ సమయంలో ఎంతో చక్కగా టెక్నికల్ కోఆర్డినేషన్ చేసే చందు బ్రదర్ బట్టి ఎంతో వందనాలు. అలాగే వాక్యం చదివే సహోదరి ఒలివా గారు, యాంకరింగ్ చేసే బ్రదర్ రాజ్ కుమార్ గారు, వీళ్ళందరూ కూడా తండ్రి వేరేదేదో పనులు చేసుకొని ఉండుండొచ్చు, కానీ మేము ఈ బైబిల్ స్టడీలో మేము పాల్గొవాలి, ఆత్మికంగా వాక్యపరంగా మేము బలపరచబడాలి అని ఎంతో మంచి ఉద్దేశంతో వాళ్ళు ఈ వేదికలో పాల్గొంటున్నారు. ఎంతో తండ్రి వాళ్ళ కృషిని, వాళ్ళ ప్రయాసంని మీరు గమనించే దేవుడై ఉన్నారు. వాళ్ళని దీవించండి, ఆశీర్వదించండి. అలాగే తండ్రి మేము నిరాశపడే అవసరమే లేదు. చాలా తక్కువ మంది ఉన్నామని, ఎందుకంటే ఇక్కడ 2-3 ఉంటారో వాళ్ళ మధ్యన మీరు ఉంటానని మీరు వాగ్దానం చేసి ఉన్నారు. ఈ బైబిల్ స్టడీని మీ చేతులు అప్పచెప్తున్నాం. ఆ ప్రతి మాట, ఆలోచన, క్రియ మీ మనసుకి సంతోషము, మీ పేరుకి మహిమ కలిగేటట్లు మీ కృప చూపించండి. ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అయితే ఎప్పుడు లెక్కనే నేను ఒక జనరల్ విషయం పంచుకొని ముందుకు వెళ్తాను. ఏ ఇల్లు కట్టినా సరే మొదట్లో పునాది అవసరం. అందుకే నేను ఎప్పుడు ఈ పునాదితో కూడిన మాటలు నేను మీతో పలుకుతూ ఉంటాను. అదేమనగా దేవుడు మనకు అప్పచెప్పిన అన్నిటికంటే ప్రాముఖ్యమైన పరిచర్య ఏంటంటే ఆయనను ఆరాధించే పరిచర్య. వేరే పరిచర్యలు కూడా ఉన్నాయి. సువార్త బోధించే పరిచర్య, ఆత్మల్ని రక్షించే పరిచర్య, ప్రవచించే పరిచర్య, స్వస్థపరిచే పరిచర్య, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ముఖ్యమే, కానీ అన్నిటికంటే శ్రేష్టమైనది ఆయనను ఆరాధించే పరిచర్య అని మనం దేని బట్టి చెప్పగలుగుతున్నామంటే, వేరే అన్ని పరిచర్యలు ఈ లోకంకి నిమిత్తమైన పరిచర్యలు. ఏమన్నా ఒక పరిచర్య ఈ లోకంలో ప్రారంభమై పరలోకంలో కూడా కొనసాగుతుందంటే అది ఆయనను ఆరాధించే పరిచర్య. మిమ్మల్ని అడుగుతున్న ఒక ప్రశ్న, మీరు అన్మ్యూట్ చేసుకొని జవాబు ఇవ్వండి. పరలోకం వెళ్ళిన తర్వాత అక్కడ ఏమైనా స్వస్థపరిచే పరిచర్య ఉంటుందా అండి? ఎవరైనా రోగిలు ఉంటారా స్వస్థపరచబడుటకు? అలాగే పరలోకం చేరిన తర్వాత అక్కడ ఏమైనా సువార్త బోధించి ఆత్మని రక్షించే పరిచర్య ఉంటుందా? ఎవరైనా పాపులు ఉంటారా, లేకపోతే అందరు కూడా పరిశుద్ధులేనా? చెప్పండి. పరిశుద్ధులే పాస్టర్ గారు, అందరు పరిశుద్ధులే. సో ఏమన్నా ఒక పరిచర్య ఈ లోకంలో ప్రారంభమై పరలోకంలో కూడా కొనసాగుతుందంటే అది ఆయనను ఆరాధించే పరిచర్య. అది శాశ్వతమైన పరిచర్య. సో దేవుని ఆరాధించే విషయంలో దేవుడు మన జీవితంలో కుమరించిన దీవెనలు బట్టి ఆయనను ఆరాధించడం మంచిదే, కానీ అన్నిటికంటే శ్రేష్టమైన ఆరాధన ఏమై ఉన్నదంటే మన దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. ఆయనలో ఉన్న మంచి విషయాలు బట్టి, ఆయనలో ఉన్న మంచి గుణముల బట్టి ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. ఆయనలో అనేక మంచి గుణములు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఆయన రాబోయే దినంలో ఏం జరగబోతుందో అది చూయించే దేవుడై ఉన్నాడు. ఇప్పుడే మనం చదువుకున్నాం దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనం. దానియేలు చెప్తున్నాడు, ఆయన నెబుకద్నెజర్ రాజు ముందు నించొని రాబోయే దినంలో ఏం జరగబోతుందో అది నీకు కళ ద్వారా దేవుడు బయలుపరిచాడు. అలాగే ఇంకొక వాక్య భాగం కూడా నేను సహోదరి ఒలివాతో చదివిస్తాను. అమ్మా చదవమ్మా. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 10వ వచనం. యెషయా గ్రంథం 46:10 బైబిల్స్ లో అది కూడా అండర్లైన్ చేసుకోండి. నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయు నెరవేర్చుకొనదనియు చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలుగబో వాటిని తెలియజేయుచున్నాను. పూర్వకాలము నుండి ఏం జరగబోతుందో నేను ఒక్కడనే తెలియజేయుచున్నాను. ఏం జరగబోతుందో రాబోయే దినంలో. అందుకే మరి మీకు ఇంకొక విషయం గుర్తు చేసి ముందుకు వెళ్తాను. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ హిస్టరీ అండ్ ప్రాఫెసీ అని మనము ఒక ప్రశ్న వేసుకుంటే, చరిత్రకి ప్రవచనకి ఉన్న వ్యత్యాసం ఏంటంటే, చరిత్ర ఒక సంఘటన అయిపోయిన తర్వాత రాయబడుతుంది, కానీ ఒక భక్తుడు అన్నాడు ప్రాఫెసీ ఇస్ నథింగ్ బట్ హిస్టరీ రిటర్న్ ఇన్ అడ్వాన్స్ అని అన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. రాబోయే దినంలో ఏం జరగబోతుందో ముందే దేవుడు బయలుపరుస్తున్నాడు, అలా జరుగుతుందని. ఇంకా అలాగే జరుగుతుంది కూడా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో ప్రాఫెసీ ఇస్ నథింగ్ బట్ హిస్టరీ రిటర్న్ ఇన్ అడ్వాన్స్. సో మన దేవుడు రాబోయే దినంలో ఏం జరగబోతుందో ముందే ప్రకటన గ్రంథంలో రాసి పెట్టాడు. అందుకే మనం ప్రకటన గ్రంథం ధ్యానిస్తున్నాం. కారణం ఏంటంటే
ఏమేమి మనం నేర్చుకుంటున్నామో తోడు క్రైస్తవులతో మనం పంచుకోవాలి. ఆరోహణం సమీపంగా ఉందనే సత్యం మనం అర్థం చేసుకోవాలి. ఆరోహణం సమీపంగా ఉందనే విషయం మనం అర్థం చేసుకున్నప్పుడు మనం మనల్ని పరీక్షించుకోవాలి. నేను సిద్ధంగా ఉన్నానా, వేరేని సిద్ధపరుస్తున్నానా అనేది మనం పరీక్షించుకోవాలి. సో అందుకే ప్రకటన గ్రంథం మనము ఇంత వివరంగా ఇంత లోతులో వెళ్ళి మనము ధ్యానిస్తున్నాం. అయితే ఎప్పుడు లెక్కని నేను ఈ స్లైడ్ చూపించేసి ముందుకు వెళ్తాను. చందు బ్రదర్ పునాది స్లైడ్ ఇది కూడా ఫౌండేషనల్ స్లైడ్ ఫర్ ద బుక్ ఆఫ్ రెవల్యూషన్. ఏంటంటే మొదటి అధ్యాయం 19వ వచనంలో దేవుడు ఆజ్ఞాపిస్తున్నారు యోహానుకి, యోహాను నువ్వు ఇప్పటి వరకు ఏం చూసావో అది నువ్వు రాయి, ఏమి చూస్తున్నావో అది నువ్వు రాయి, ఏమి చూడబోతున్నావో అది నువ్వు రాయి అని ఆజ్ఞాపిస్తున్నారు. వాట్ యు హావ్ సీన్, వాట్ యు ఆర్ సీయింగ్ అండ్ వాట్ యు ఆర్ గోయింగ్ టు సీ. చూడండి, ఇది మనకి పునాది వచనమై ఉన్నది. ప్రకటన గ్రంథం సరిగా అర్థం చేసుకుంటుటకు మనకందరు కూడా తెలుసు, మన స్కూల్ డేస్ లో గ్రాఫ్ వేయాలి అని అంటే ఎక్స్ అండ్ వై కోఆర్డినేట్స్ మనకి అవసరం. ఎక్స్ అండ్ వై కోఆర్డినేట్స్ లేకుండా మనం గ్రాఫ్ వేయలేం. అలాగే ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 19వ వచనం అది ద బేసిక్ కోఆర్డినేట్స్ ఆఫ్ ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ అని బైబిల్ పండితులు అంటారు. దీన్ని మనం ఆధారం చేసుకొని మనము ప్రకటన గ్రంథంని కొన్ని భాగాలుగా విభాగించవచ్చు. ఇక్కడ చూడండి, చందు బ్రదర్ మనకు వెంటనే చూపిస్తున్నారు. మొదటి అధ్యాయంని మనం పాస్ట్ అని అంటాం. చందు బ్రదర్, యూ కెన్ పాయింట్ ద కర్సర్ అట్ ద రైట్ ప్లేస్. మొదటి అధ్యాయాన్ని మనం పాస్ట్ అని ఎందుకు అంటున్నాం? యోహాను నువ్వు ఏమి చూసి ఉన్నావో అది నువ్వు రాయి, ఏమి చూస్తున్నావో నువ్వు అది రాయి, ఏమి చూడబోతున్నావు అది నువ్వు రాయి అని దేవుడు ఆజ్ఞాపిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు యోహాన్ చూసింది ఏంటి? ఆయన ఆల్రెడీ సువార్తలో రాశాడు. ఇంకా ఆయన చూసింది ఏమనగా యేసుక్రీస్తు ప్రభువు శిల్వ మరణం పొందుట, పెంతెకోస్తు దినంన అపోస్తులు పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడుట, సంఘం స్థాపించబడుట, సంఘం విస్తరించబడుట, ఇంకా అపోస్తులు నానా శ్రమలకి గురి అవుట, ఇదంతా కూడా యోహాన్ చూసి ఉన్నాడు. ఆయన కూడా శ్రమలకి గురి అయి డొమిషన్ అనే రోమా చక్రవర్తి చేత తీర్పు పొంది ఇప్పుడు పాత్మోస్ ద్వీపంలో ఉన్నాడు. అంతా కూడా మొదటి అధ్యాయంలో కవర్ అయిపోతుంది. అయితే 2-3 అధ్యాయాలని మనం ప్రెసెంట్ అని అంటాం. యేసుక్రీస్తు ప్రభువారు ఏషియా మైనర్ ఆర్ ఇప్పుడు ఉన్న టర్కీలో 7 పట్టణాల్లో ఉన్న 7 సంఘాలతో పలికిన మాటలని మనం ప్రెసెంట్ అని అంటాం. అది 2000 సంవత్సరాల క్రితం పలకబడిన మాటలు అయి ఉన్నా సరే దాన్ని మనం ప్రెసెంట్ ఆర్ ఈ యుగం అని ఎందుకు అంటున్నాం? కారణం ఏంటి? కారణం ఏంటనగా ఆ 7 సంఘాలు ఉన్న విషయాలే, ఆ 7 సంఘాలు ఉన్న సమస్యలే ఇప్పుడు 2025లో మనం ఏ సంఘం అన్నా తీసుకుంటే ఆ విషయాలే కనిపిస్తాయి, ఆ సమస్యలే కనిపిస్తాయి. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆ 2000 సంవత్సరాల క్రితము ఆ సమస్యలకి పలికిన పరిష్కారము ఆర్ ఆ సమస్యలకి చూపించిన పరిష్కారము ఈ దినం కూడా వర్తిస్తుంది. అందుకే 2-3 అధ్యాయాలని మనం ప్రెసెంట్ అని అంటాం. 4-5 అధ్యాయాలని మనం పారెంథసిస్ ఆర్ ఇంటర్వెల్ ఆర్ ప్రిపరేషన్ అని అంటాం. ఎందుకు అంటే యోహాను 6వ అధ్యాయం నుంచి భయంకరమైన దర్శనములు చూడబోతున్నాడు. దుష్టులు పవిత్రులని యుద్ధంలో ఓడగొట్టి వాళ్ళని చంపివేయుట అదంతా కూడా చూడబోతున్నాడు. అయితే యోహాను మానసికంగా ఆత్మికంగా కలవరపడబోతున్నాడు అని దేవునికి తెలుసు. అందుకే ఆయన మానసికంగా ఆత్మికంగా బలపరచుటకే 4-5 అధ్యాయాల్లో దేవుడు ఆయన సింహాసనంతో కూడిన దర్శనము చూపిస్తున్నారు. సింహాసనము దేనికి గుర్తు? అక్కడ ఇషయా గ్రంథం 6వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో కూడా మనం గమనిస్తున్నాం. ఇషయా ప్రవక్త దేవుడు సింహాసనం ఆసీనుడై చూచుట. అయితే అక్కడ హీబ్రీ భాషలో వాడబడిన పదం ఏంటంటే దేవునికి అదోనాయ్. అదోనాయ్ అంటే సావరెన్ గాడ్ సీటెడ్ ఆన్ ద థ్రోన్. అన్నీ ఆయన స్వాధీనంలో ఉన్నాయి. ఈ దర్శనం సింహాసనంతో కూడిన దర్శనం చూయించి దేవుడు యోహాను హృదయంలో ఏ సత్యం నాటాలని కోరుకుంటున్నాడు, ఏ సత్యము ముద్రించాలని కోరుకుంటున్నాడు అని మనం చూస్తే, యోహాను నువ్వు దిగులు పడకు, ఈ దుష్టులు పరిశుద్ధులని ఓడగొట్టి ఈ లోకంని పరిపాలిస్తున్నారు చూడు, ఇదంతా కూడా తాత్కాలికంగా జరిగే విషయం. శాశ్వతమైన విజయము పరిశుద్ధులదే, శాశ్వతమైన రాజ్యం కూడా పరిశుద్ధులదే. అరే సత్యము నాటుటకే
సింహాసనంతో కూడిన దర్శనం దేవుడు చూపిస్తున్నారు. అన్ని నా స్వాధీనంలో ఉంది. నేను టెంపరీగా పర్మిట్ చేస్తున్నాను, ఈ దుష్టులు గెలిచేటట్టు నేను టెంపరీగా పర్మిట్ చేస్తున్నాను, కానీ శాశ్వతమైన విజయము పరిశుద్ధులదే అని దేవుడు ఆ సత్యం నాటుటకే ఆ సింహాసనంతో కూడిన దర్శనము చూపిస్తున్నారు. 6వ అధ్యాయం నుంచి 16వ అధ్యాయం వరకు జాగ్రత్తగా వినండి. 6వ అధ్యాయం నుంచి 16వ అధ్యాయం వరకు మనము ముద్రల తీర్పు, బూరల తీర్పు, అలాగే పాత్రల తీర్పు గురించి మనం ధ్యానించాం. అదంతా కూడా రాబోయే దినంలో సంఘం ఆరోహణమై వెళ్ళిన తర్వాత 7 సంవత్సరాల్లో జరిగే సంఘటనలు 6వ అధ్యాయం నుంచి మనం చదువుకోవచ్చు. మొదట్లో 7 ముద్రల తీర్పు ఉంటుంది, తర్వాత 7 బూరల తీర్పు ఉంటుంది, దాని తర్వాత చివరిలో 7 పాత్రల తీర్పు ఉంటుంది. 17వ అధ్యాయంలో మనం గమనించింది ఏంటంటే, వేశ్య అంటే వన్ వరల్డ్ రిలీజన్ ని దేవుడు ఎలాగా శిక్షిస్తున్నాడో అనేది మనము 17వ అధ్యాయంలో మనము చూసాం. 18వ అధ్యాయంలో క్రీస్తు విరోధి కమర్షియల్ క్యాపిటల్ బాబిలోన్ అది ఎలాగా నశించబడుతుందో అదంతా కూడా మనము చూసాం. పోయిన వారము మనం 19వ అధ్యాయంతో కూడిన విషయాలు మనం ధ్యానించటము స్టార్ట్ చేశాం. 19వ అధ్యాయాన్ని ఇప్పుడు చందు బ్రదర్ మనకు చూపిస్తారు చూడండి. మనం 3 భాగాలుగా విభాగించవచ్చు. 3 W's వాడి దాన్ని మనము అర్థం చేసుకోవచ్చు. మొదటిగా వర్షిప్, తర్వాత వెడ్డింగ్, మూడవది వార్. ఎందుకు దేవదూతలు దేవుని ఆరాధిస్తున్నాయి అనేది పోయిన వారం నేను మీతో పంచుకుంటున్నాను. ఎందుకంటే 18వ అధ్యాయం చివరి వచనంలో ఏముంది? దేవుని న్యాయంతో కూడిన తీర్పు బాబిలోన్ మీద వచ్చింది, ఆ భయంకరమైన పట్టణం మీద వచ్చింది. ఆ భయంకరమైన పట్టణంలో అనేకులు పరిశుద్ధులు చంపబడారు అన్యాయంగా. అయితే దేవుడు న్యాయం చేస్తున్నాడు అని 19వ అధ్యాయం ప్రారంభంలో మనం గమనించాము. దేవదూతలన్నీ కలిసి దేవుణ్ణి ఆరాధిస్తున్నాయి. దేవుడు తీర్పిచ్చే దేవుడు. అందుకే మనము 19వ అధ్యాయం ధ్యానించే సమయంలో ఆ వర్షిప్ ని మనం 2 పార్ట్స్ గా డివైడ్ చేశాం. ఒకటి కంటిన్యూయేషన్, ఇంకొకటి కాన్స్టిట్యూషన్. కంటిన్యూయేషన్ అంటే అది 18వ అధ్యాయంతో కూడిన మాటలు అక్కడ కంటిన్యూ అవుతున్నాయి. కాన్స్టిట్యూషన్ అంటే దేవుని తీర్పు. దేవుని తీర్పు న్యాయంతో కూడిన తీర్పు. దాని తర్వాత మనము 2వ భాగంకి వచ్చాం. వెడ్డింగ్ అంటే పరలోకంలో జరిగే పెళ్లి విందు. దాన్ని మనం 3 P's వాడి ధ్యానించామండి. మొదటిగా ప్యాటర్న్, రెండవది పర్సనల్, మూడవది ప్రివిలేజ్. లాస్ట్ ప్రివిలేజ్ తో నేను ఎండ్ చేశాను. అది మరి ఇంకొకసారి మీకు గుర్తు చేసేసి ముందుకు వెళ్తాను. జాగ్రత్తగా వినండి. పెళ్లి విందుకు పిలువబడిన వాళ్ళు ధన్యులు అనే మాట అక్కడ రాయబడి ఉన్నది. ఆ పెళ్లి విందులో పెళ్లి కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు. పెళ్లి కుమార్తె ఎవరు? సంఘం. ఆ పెళ్లి జరిగేటట్లు కోరుకునేది ఎవరు? పరమ తండ్రి అయిన యెహోవా దేవుడు. ఇంకా పెళ్లి కుమార్తెని సిద్ధపరిచిన వ్యక్తి ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. సో అదంతా కూడా నేను మీతో పంచుకున్నాను. పెళ్లి విందుకు పిలువబడిన వాళ్ళు ధన్యులు. వాళ్ళు ఎవరు అనేది నేను మీతో పంచుకున్నాను. పరలోకంలో ఉన్న దేవదూతలు, అలాగే పాత నిబంధన విశ్వాస వీరులు, వాళ్ళందరూ కూడా పెళ్లి విందులో పాల్గొంటున్నారు. ఈ పెళ్లికి వాళ్ళు సాక్షులై ఉన్నారు. అయితే పెళ్లి విందుకు పిలువబడిన వాళ్ళు ధన్యులే. అయితే జ్ఞాపకం పెట్టుకోండి, మరి మీకు గుర్తు చేస్తున్నాను. ఎన్నో విఐపి వెడ్డింగ్స్ జరుగుతూ ఉంటాయి. ఆ విఐపి వెడ్డింగ్స్ లో చాలా మంది గొప్ప అధికారులు వస్తారు. అప్పుడప్పుడు ప్రెసిడెంట్స్ రావచ్చు, ప్రైమ్ మినిస్టర్స్ రావచ్చు, అలాగే చీఫ్ మినిస్టర్స్ రావచ్చు, గవర్నర్స్ రావచ్చు. ఇప్పుడు నేను పోయిన వారము ఏ ప్రశ్న అడిగానో అదే ప్రశ్న మరీ అడుగుతున్నాను. విఐపీస్ లేకుండా కూడా పెళ్లి జరుగుతుంది, కానీ పెళ్లి కుమార్తె లేకుండా పెళ్లి జరుగుతుందా అండి? అడుగుతున్నాను మిమ్మల్ని. లేదు పాస్టర్ గారు, జరగదు. సో వీఆర్ గ్రేటర్ దెన్ ద ఇన్వైటీస్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మనం పెళ్లి కుమార్తె అయి ఉన్నాం, దేవదూతల కంటే గొప్ప మనం. అందుకే పౌలు భక్తుడు ఏమంటాడు? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో, ఏ క్రైస్తవులారా, మీరు ఎందుకు కోర్ట్ కేసెస్ ఫైట్ చేసుకుంటున్నారు? ఒకరికి విరోధంగా ఒకరు ఎందుకు కోర్టుకి వెళ్ళి ఫైట్ చేస్తున్నారు? ఒక దినం మీరు దేవదూతలకే తీర్పు ఇవ్వబోతున్నారు అనేది మీకు తెలియదా అని అడుగుతాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. పాత నిబంధన విశ్వాస వీరుల కంటే మనం గొప్పవాళ్ళం. పాత నిబంధన విశ్వాస వీరులు దేవుని కొరకు ఆలయం కట్టారు. కొత్త నిబంధనలో ఈ కృపకాలంలో మనమే దేవుని ఆలయమై ఉన్నాం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అందుకే బాప్తిజం ఇచ్చే యోహాన్ గురించి ప్రభువారు ఏమంటారు? స్త్రీలో పుట్టిన వాళ్ళలో బాప్తిజం ఇచ్చే యోహాన్ కంటే గొప్పవాడు ఎవడు లేడు, కానీ నా రాజ్యంలో ఉన్న అల్పుడు కూడా ఆయన కంటే గొప్పవాడు అని అంటారు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో
ఈ బైబిల్ స్టడీ చేత మనము దేవుని చేత ఎలాగ ఆశీర్వదించబడి ఉన్నాం, ఎంత ధన్యత, ఆత్మిక ధన్యతలు మనం పొంది ఉన్నాం, ఇదంతా కూడా మనం జ్ఞాపకం చేసుకొని మన హృదయాల్లో ప్రభువారి పట్ల రుణంని, ప్రేమని నూతనపరచుకోవాలి. ఆర్ యు ఆల్ విత్ మీ? సో గాడ్ హస్ బ్లెస్డ్ us with all the heavenly blessings అని ఎఫెసీయులకు రాసిన పత్రిక 1 అధ్యాయము 3వ వచనంలోనే ఉంటది. దేవుడు ముందే మనల్ని ఏర్పరిచి పరలోకంతో కూడిన అన్ని దీవెనలు ఇచ్చేసాడంట మనకి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో అక్కడ మనం ఏం చేశామండి పోయిన వారము. ఇప్పుడు వార్కి మనం వద్దాం. 3వ సబ్ హెడింగ్ ఇక్కడ చూడండి. ఈ వార్ అనేది అర్థం చేసుకోవడానికి ఎందుకు ఈ యుద్ధం జరుగుతుంది. చందు బ్రదర్, యూ కెన్ గో టు ద ప్రీవియస్ స్లైడ్. ప్రీవియస్ 19th చాప్టర్ తో కూడింది. 224 అనుకుంటా స్లైడ్ నంబర్ 224. ఇది మనం మిలీనియంతో కూడిన దానికి ఉన్నాం కావచ్చు. ఇంకా ముందుకు వెళ్ళిపోండి. ఇంకా ముందు ఇక్కడ చూడండి. చంద్ర, ఇదంతా మనం కవర్ చేసేసాము. కిందకి రాండి. మనము 224 స్లైడ్ నంబర్కి మనం వెళ్దాం. ఇక్కడ చూడండి, ఇదంతా మనం కవర్ చేసాము పోయిన వారము. అయితే ఈ యుద్ధంతో కూడింది మనం అర్థం చేసుకోవాలంటే 3 P's నేను వాడుతున్నాను. పజిల్, పల్వరైజ్ అండ్ పనిష్. అయితే ఇక్కడ చూడండి, టైం లైన్ కూడా మీకు చూపిస్తున్నాను. మొదటిగా చందు బ్రదర్, యూ కెన్ షో ద టైం లైన్. కొంచెం మీరు దాన్ని ఎన్లార్జ్ చేయండి టైం లైన్ని. ఏం జరుగుతుంది 7 సంవత్సరాల శ్రమకాలంలో, అది నేను 14వ అధ్యాయం ధ్యానించినప్పుడు కూడా మీతో పంచుకున్నాను. మరి మీకు గుర్తు చేస్తున్నాను. అది ఏమనగా క్రీస్తు విరోధి. చందు బ్రదర్, కెన్ వి గో టు దాట్ స్లైడ్ బ్రదర్? ప్రీవియస్ స్లైడ్ బ్రదర్, దీనికంటే ముందు ఆ టైం లైన్కి వెళ్ళిపోదాం. ఇది థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్స్ ఫర్ దట్. ఓకే, ఈ టైం లైన్ని కూడా ఎన్లార్జ్ చేయండి. ఈ 7 సంవత్సరాల శ్రమకాలంని మనం 2 భాగాలుగా విభాగించవచ్చు అని నేను ఎప్పుడు మీతో పంచుకుంటూ ఉంటాను. యూ కెన్ ఎన్లార్జ్ ఇట్ బ్రదర్ ఇఫ్ ఇట్ ఇస్ పాసిబుల్. అయితే ఈ చక్కగా ఎన్లార్జ్ చేశారు చూడండి. మొదటి 3.5 సంవత్సరాల్లో, చందు బ్రదర్ ఎంత చక్కగా కర్సర్ పెట్టి చూపిస్తున్నారు చూడండి. మొదటి 3.5 సంవత్సరాల్లో సంఘం ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత ఆ దుష్టుడు స్నేహితుడుగా కనిపిస్తాడు. మరి చెప్తున్నాం, ఆ క్రీస్తు విరోధి ఎలా కనిపిస్తాడు? యూదులకి స్నేహితుడుగా కనిపిస్తాడు మొదటి 3.5 సంవత్సరాలు. అయితే వాళ్ళు తాత్కాలికమైన ఒక ఆలయం కట్టుటకు కూడా సహాయం చేస్తారు. ఆ 3.5 సంవత్సరాలు సమాప్తము అయ్యే సమయంలో క్రీస్తు విరోధి చనిపోయి తిరిగి లెగుస్తారు. అప్పుడు ఆయన వెళ్ళి, నేనే దేవుణ్ణి, యేసుక్రీస్తు ప్రభువాన్ని లోకం ఎలాగా పూజిస్తుంది, ఆయన పునరుద్ధానుడని, నన్ను కూడా పూజించాలి అని ఆ ఆలయం ఏది ఆయన సహాయం చేశాడు యూదులకు కట్టుటకు. ఆలయం లోపలే కూర్చొని, నేనే దేవుణ్ణి, మీరు నన్ను పూజించండి అని అంటే ఏం చేస్తారు? యూదులు తిరుగుబాటు చేస్తారు. సో అప్పటి వరకు స్నేహితుడుగా యాక్ట్ చేసిన క్రీస్తు విరోధి వాళ్ళని నానా హింసలకి గురి చేస్తాడు, నానా హింసలు పెడతాడు. పెట్టినప్పుడు వాళ్ళు ఆ యెరూషలేం విడిచిపెట్టి పారిపోతారు. యెరూషలేం విడిచిపెట్టి పారిపోయినప్పుడు ఆ ఆలయం లోపల ఏ అర్పణలు స్టార్ట్ అయినాయో 2300 అర్పణలు జరగవు. అంటే ప్రతిరోజు 2 అర్పణలు జరుగుతాయి. చందు బ్రదర్, యూ కెన్ షో ది హెడ్లైన్స్ ఆల్సో, దట్ స్క్రిప్చర్ పోర్షన్. సంఖ్యాకాండం మనం చదివితే 28వ అధ్యాయంలో ఇక్కడ చూడండి, పైన కూడా చూపిస్తున్నారు. సహోదరి ఒలివా గారు చదివిపిస్తారు. ఆలయంలో ఎన్ని అర్పణలు అర్పించాలి ప్రతి దినం. సంఖ్యాకాండము 28వ అధ్యాయము 3-4 వచనాలు చదవమా. మరియు నీవు వారికి ఇలాగు ఆజ్ఞాపించుము, మీరు
యెహోవాకు నిత్యమైన దహన బలి రూపముగా ప్రతి దినము నిర్దోషమైన ఏడాది వగు 2 మగ గొర్రె పిల్లలను అర్పింపవలెను. వాటిలో అన్మ్యూట్ చేసుకోమా, అన్మ్యూట్ చేసుకో. వాటిలో వాటిలో ఒక గొర్రె పిల్లను ఉదయమందు అర్పించి సాయంకాలమందు 2వ దానిని అర్పింపవలెను. థ్యాంక్ యూ దంచి మా, తీసిన థ్యాంక్ యూ మా. 2 అర్పణలు, ఒకటి మార్నింగ్, ఒకటి ఈవినింగ్. అయితే దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 14వ వచనం, అది కూడా సహోదరి ఒలివా గారు చదివినిపిస్తారు. ఎన్ని అర్పణలు అర్పింపబడకుండా ఉంటాయి ఈ శ్రమకాలంలో? వాళ్ళు కట్టుకున్న ఆలయం లోపల ఎన్ని అర్పణలు అర్పింపబడకుండా ఉంటాయి అనేది మనం చూద్దాం. మా చదవమా, అన్మ్యూట్ చేసుకొని. దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 14వ వచనం. ఓకే సార్. దానియేలు 14, దానియేలు 8వ అధ్యాయం 14వ వచనం. 8వ అధ్యాయం 14వ వచనం. అందుకతడు 2300 దినములు మటికే అని నాతో చెప్పెను. అప్పుడు ఆలయ పవిత్రతను గూర్చిన తీర్పు తీర్చబడును. థ్యాంక్ యూ మా. 2300 అర్పణలు అర్పింపబడవు అని 2 దేవదూతలు మాట్లాడుకుంటున్నాయి. అయితే ప్రతి దినము 2 అర్పణలు అని అంటే 2300 మనం డివైడ్ చేస్తే బై 2 ఎన్ని రోజులు? మిమ్మల్ని అడుగుతున్నా, అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. 2300 అర్పణలు అర్పించబడవు అని అంటే ప్రతి దినము 2 అర్పణలు అర్పించబడతాయి. అంటే 2300ని డివైడ్ చేయండి బై 2. ఆన్సర్ ఏమొస్తుంది? 1150. 1150 డేస్. చందు బ్రదర్, యూ కెన్ ఎన్లార్జ్ ఇట్ అండ్ షో. ఇక్కడ చూడండి, కింద కూడా మనకి చూపిస్తున్నారు చందు బ్రదరు. 1150 దినములు. రెండో భాగం శ్రమకాలంలో, కింద లైన్ లో ఉంది చూడండి, మిడిల్ లైన్. అదే చందు బ్రదర్, వెరీ గుడ్. కొంచెం ఎన్లార్జ్ చేస్తారా చందు బ్రదర్? 1150 అర్పణలు మిస్ అవుతాయి. సారీ, 1150 దినములు అర్పణలు, 1150 దినములు శ్రమకాలంలో అర్పణలు అర్పింపబడవు. అయితే దాని తర్వాత మరి ఏం జరుగుతుంది అని అంటే, ఇప్పుడు దానియేలు గ్రంథం 11వ అధ్యాయము 44వ వచనం కూడా మనం చదువుకుందాం. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 44వ వచనం. క్రీస్తు విరోధికి కబురు వస్తుంది. ఆయన సైన్యంతో పాటు యెరూషలేంలో ఉంటాడు. ఇక్కడ చూడండి ఎంత చక్కగా చందు బ్రదర్ మనకి ఎన్లార్జ్ చేసి చూపిస్తున్నారు. ప్రైజ్ ద లార్డ్ బ్రదర్. 1150 మార్నింగ్స్ అండ్ 1150 ఈవినింగ్స్. దాని తర్వాత ఇక్కడ చూడండి, యాక్చువల్గా 3.5 సంవత్సరాలు అని అంటే యూదుల క్యాలెండర్లో 30 రోజులే ఉంటాయి. మరి చెప్తున్నా, యూదుల క్యాలెండర్లో 30 రోజులే ఉంటాయి. 3.5 సంవత్సరాలు అని అంటే యాక్చువల్లీ 1260 దినములు. కానీ యూదులకి 1260 దినముల శ్రమకాలము ఉండదు, తగ్గింపబడుతుంది అని యేసుక్రీస్తు ప్రభువారు ముందే ప్రవచించారు. ఆ వాక్యం కూడా మనం చదువుకుందాము. యాక్చువల్లీ 3.5 సంవత్సరాల భయంకరమైన శ్రమకాలము వాళ్ళ కొరకు, ఏర్పరచబడిన వాళ్ళ కొరకు తగ్గింపబడుతుంది అనే మాట కూడా ప్రభువారు ముందే ప్రవచించారు. అయితే 1260 దినములు కాకుండా 1150 దినంలే ఆ శ్రమకాలం ఉంటుంది. అంటే యూదులు పారిపోతారు. ఆ వాక్య భాగం కూడా మనం చదువుకుందామా చందు బ్రదర్? యూ కెన్ షో ది హెడ్లైన్ ఆల్సో. అక్కడ మత్తయి సువార్త 24వ అధ్యాయం సహోదరి 22వ వచనం చదివినిపిస్తారు. చూడండి ఎంత చక్కగా టెక్నికల్ కోఆర్డినేషన్ మన బ్రదర్ చేస్తున్నారు. ఎక్కడెక్కడ కర్సర్ పెట్టి చూపించాలో వెంటనే కర్సర్ పెట్టి చూపిస్తున్నారు. చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయం 22వ వచనం చదవండి సిస్టర్. ఓకే సార్. ఆ దినమున తక్కువ చెయ్యబడక పోయిన ఎడల ఏ శరీరియు తప్పించుకొనడు. ఏర్పరచబడిన వారు నిమిత్తము ఆ దినములు తక్కువ చెయ్యబడును. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. 1260 దినములు కాకుండా
1150 దినంలే యూదులకి శ్రమకాలం అనేది ఉంటుంది. సో ఏం జరుగుతుంది? ఎందుకు శ్రమకాలం తగ్గింపబడుతుంది? ఎందుకు క్రీస్తు విరోధి వాళ్ళని హింసించట్లేదు? ఏమవుతుంది అని అంటే, ఆయన సైన్యం పెట్టుకొని యెరూషలేంలో ఉంటాడు. అప్పుడు ఆయనకు ఒక కబురు వస్తుంది, ఆయనకు విరోధంగా తిరుగుబాటు జరుగుతుంది. ఉత్తరం వైపు అలాగే దక్షిణం వైపు తిరుగుబాటు ఆయనకు విరోధంగా జరుగుతుంది. ఇప్పుడు జాగ్రత్త వినండి, 3 మతాలు ఉన్నాయి. ఒకటి క్రైస్తవతము, ఇంకొకటి ఇస్లాము, మూడవది యూదుల మతం. ఈ 3 మతాల్లో సామాన్యమైన విషయం ఏంటంటే, మనం అందరం కూడా అబ్రహాం దేవుణ్ణి పూజిస్తున్నాం. సో క్రీస్తు విరోధిని నన్ను పూజించండి అని క్రీస్తు విరోధి బలవంతం చేసినప్పుడు యూదులు మాత్రమే తిరుగుబాటు చేస్తారా? ముస్లిమ్స్ కూడా కొంచెం తిరుగుబాటు చేస్తారా? చెప్పండి, అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. ముస్లిమ్స్ కూడా చేస్తారు పాస్టర్ గారు. వాళ్ళకు కూడా ఇది అసహ్యంగా అనిపిస్తుంది. సో ఏం జరుగుతుంది? ఆయనకి విరోధంగా తిరుగుబాటు యోర్దాన్లో, అలాగే సిరియాలో, తూర్పు ఇంకా మరి చెప్తున్నాను ఉత్తరం వైపున ఆయనకు విరోధంగా తిరుగుబాటు జరుగుతుందనే కబురు వస్తుంది. సిరియాలో ఎవరుంటారు? ముస్లింసే. జోర్డాన్లో ఎవరుంటారు? తూర్పు వైపు మరి ముస్లింసే. ఒకసారి చదవమ్మా, దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 44వ వచనం. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 44వ వచనం చదవమ్మా. ఓకే పాస్టర్ గారు. అంతటా తూర్పు నుండి ఉత్తరము నుండి వర్తమానములు వచ్చి అతన్ని కలవరపరుచును. కనుక అత్యాగ్రము కలిగి అనేకులను పాడు చేయుటకు, నశింప చేయుటకును అతడు బయలుదేరును. సో ఇప్పుడు ఏం చేస్తాడు? యెరూషలేం నుంచి ఆయన సైన్యంని తీసుకొని వెళ్తాడు. ఇక్కడ ఉత్తరం వైపు సిరియా వైపు, అలాగే ఉత్తరం వైపు అని అంటే సిరియా వైపు, ఇంకా దక్షిణం వైపు నార్త్ ఈస్ట్. నాకు తెలుగు అంత పర్ఫెక్ట్ కాదు. నార్త్ అండ్ ఈస్ట్ వైపు ఆయన వెళ్తాడు. నార్త్ అంటే సిరియా, ఈస్ట్ వైపు అంటే యోర్దాన్ వైపు ఆయన వెళ్తాడు. అయితే ఆయన సైన్యంని తీసుకొని వెళ్ళిపోతున్నాడు కాబట్టి యెరూషలేం నుంచి ఆయన సైన్యం సంఖ్య తగ్గుతుంది. యూదులు ఆయన శ్రమ పెట్టారు కాబట్టి వాళ్ళు వెళ్ళి ఒక పక్కని చోటలో దాక్కుంటారు. ఇదంతా కూడా నేను 11వ అధ్యాయము 12వ అధ్యాయం ధ్యానించినప్పుడు మీతో పంచుకున్నాను. వాళ్ళు దాక్కొని ఉంటారు. ఎప్పుడు ఆయన సైన్యంని తీసుకొని సిరియాకి విరోధంగా యుద్ధం చేయడానికి, యోర్దాన్కి విరోధంగా యుద్ధం చేయడానికి తీసుకొని వెళ్తాడో, ఆయన సైన్యం సంఖ్య తగ్గిపోయింది అని యూదులు గ్రహించి మరీ వచ్చి ఆ చిన్న సైన్యంని ఓడగొట్టి యెరూషలేంని వాళ్ళు తిరిగి స్వాధీనపరుచుకుంటారు. ఆర్ యు ఆల్ అండర్స్టాండ్? యెరూషలేంని స్వాధీనపరుచుకున్న తర్వాత యూదులు క్రీస్తు విరోధి ముక్కు బహిరంగంగా ప్రపంచపూర్వకంగా కోయవేయబడింది అనేది అందరూ గ్రహిస్తారు. ఆయనకు చాలా రోషం కలుగుతుంది. ఇప్పుడు ఏమనుకుంటాడు? ఈ యూదులను నేను నశింపజేస్తాను. నేను నా సైన్యంని తీసుకొని వెళ్ళాను సిరియా వైపు, యోర్దాన్ వైపు, వీళ్ళు వచ్చి మరీ యెరూషలేంని స్వాధీనపరుచుకుంటారా? ఇప్పుడు నేను ముట్టడి వేసేస్తాను. యెరూషలేంని నేనేం చేస్తాను? ముట్టడి వేసేస్తాను. పెద్ద విశాలమైన సైన్యంని నేను తీసుకొని వచ్చి కంప్లీట్గా నాశనం చేసేస్తాను యూదులని అని ఒక పెద్ద సైన్యంని తీసుకొని వస్తారు. అప్పుడు ఏం జరుగుతుంది అని అంటే, జాగ్రత్త వినండి, 2000 సంవత్సరాల క్రితం తునీకరించిన మెస్సయ్య వైపు వాళ్ళు చూస్తారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యూదులతో దేవుడు చేసిన నిబంధన, క్రైస్తవులతో దేవుడు చేసిన నిబంధన మధ్యన ఉన్న వ్యత్యాసం మనకి తెలుసుండాలి. యూదులతో దేవుడు దేశంగా నిబంధన కుదిరించుకున్నాడు. కొత్త నిబంధనలో మనం గమనిస్తే ప్రతి స్థానిక సంఘంతో దేవుడు నిబంధన కుదిరించుకున్నాడు. జ్ఞాపకం పెట్టుకోండి. దేశంగా ఇజ్రాయెల్ ప్రజలతో దేవుడు నిబంధన కుదిరించుకున్నాడు. ఇప్పుడు సహోదరి ఒలివా గారు 4 వచనాలు చదువుతారు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో మొదటి 4 వచనాలు. దాంట్లో అందరూ అనే మాట ఎన్నిసార్లు రాయబడిందో మీరు నాకు చెప్పాలి. ఓకే, 1 Corinthians chapter 10 verses 1 to 4 చదవమ్మా. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. అదేమనగా
మన పితరులందరూ మేఘము క్రింద ఉండిరి. వారందరును సముద్రంలో నడిచిపోయిరి. అందరును మోషేని బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిజము పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఎలననగా థ్యాంక్ యూ తమ్మును థ్యాంక్ యూ. వెంబడించిన ఎన్నిసార్లు వచ్చింది అందరూ అనే మాట 4 వచనాల్లో? 5 times. 5 సార్లు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? 5 సార్లు వచ్చింది. సో దేవుడు ఐగుప్తు దాసత్వం నుంచి ఓన్లీ మోషేని, ఆరోన్ని, మిరియామ్ని మాత్రమే విమోచించలేదు, ఫుల్ దేశంని విమోచించి సినాయి కొండ దగ్గర తీసుకొని వచ్చి దేశంగా నిబంధన కుదిరించుకుంటున్నాడు. సో యూదులు దేశంగా కలిసి మెలిసి పండుగలను ఆచరించాలి, దేశంగా కలిసి మెలిసి దేవుని ఆరాధించాలి, దేశంగా కలిసి మెలిసి దేవుని వైపున యుద్ధం చేయాలి. అంతా కూడా దేశం. అందుకే ఆ దేశంలో ఎవరన్నా ఒక్కరు పాపం చేసినా సరే దేవుడు దేశంని లెక్కలు అడుగుతాడు, ఒక వ్యక్తిని కాదు కానీ దేశంని లెక్కలు అడుగుతాడు. ఎందుకంటే ఆ నిబంధన దేశంతో కుదిరించుకున్న నిబంధన. ఉదాహరణకు నేను చెప్తున్నాను, ఎరికో పట్టణంని వాళ్ళు స్వాధీనపరుచుకున్నప్పుడు దేవుడు ఎరికో పట్టణంలో ఉన్న వెండి బంగారంని మీరు ఆశించకండి, అన్ని కూడా వచ్చి లెవీలకు ఇచ్చేయండి, యాజకులకు ఇచ్చేయండి అని ఆజ్ఞాపించాడు. ఏదన్నా మొదటిది దేవుందే. మరి చెప్తున్నా, ఏదన్నా మొదటిది దేవుందే. మొదటి పంట దేవుందే. గొర్రెల్లో పుట్టిన మొదటి గొర్రెపిల్ల దేవుందే. మొదటి కుమారుడు దేవునికే అర్పించాలి, దేవునికే సమర్పించాలి. సో ఏదన్నా మొదటిది దేవుందే. కానాన్ దేశంలో వాళ్ళు స్వాధీనపరచుకునే మొదటి పట్టణం ఎరికో పట్టణం. దాంట్లో ఉన్న వెండి బంగారం అంతా కూడా దేవుందే. కానీ ఒక వ్యక్తి దేవుని మాటలు వినట్లేదు. ఆయన పేరేంటి? ఆకాన్. ఆయన వెండి బంగారంని తీసుకొని వచ్చి ఆయన గుడారంలో దాచిపెట్టుకున్నప్పుడు ఓన్లీ ఆకాన్ మీదనే దేవుని కోపం వచ్చిందా, దేశం మీద కోపం వచ్చిందా? ఒకసారి చూద్దామా, చదవమ్మా. 7వ అధ్యాయం యెహోషువ గ్రంథం 1వ వచనం చదవమ్మా. అలాగే దాని తర్వాత యెహోషువ గ్రంథం 22వ అధ్యాయం 20వ వచనం కూడా చదువు. యెహోషువ పాస్టర్ గారు 7వ అధ్యాయం 1వ వచనం అమ్మా. శపితమైన దాని విషయంలో ఇజ్రాయేలు తిరుగుబాటు చేసిరి. ఇజ్రాయేలీలు తిరుగుబాటు చేసిరి. ఆకాన్ కాదు, వాక్యంలో ఎలా రాయబడి ఉంది చూడండి. ఇజ్రాయేలీలు తిరుగుబాటు చేసిరి. చదవమ్మా. ఎట్లనగా యూదా గోత్రంలో జెరహు ముని మనవడును జబ్ది మనవడను కర్మి కుమారుడైన ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకొనెను. కనుక యెహోవా ఇజ్రాయిల మీద కోపించెను. ఎందుకంటే ఇది దేశంతో చేసుకున్న నిబంధన. అలాగే 22వ అధ్యాయం 20వ వచనం కూడా చదవమ్మా. యెహోషువ గ్రంథం 22వ అధ్యాయం 20వ వచనం. బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి అందరు. జెరహు కుమారుడైన ఆకాను ప్రతిష్ఠితమైన దాని విషయంలో తిరగబడినప్పుడు ఇజ్రాయేలు సర్వ సమాజము మీదకి కోపము రాలేదా? తన దోషము వలన ఆ మనుష్యుడొక్కడే మరణమాయనా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేశంతో దేవుడు నిబంధన కుదిరించుకున్నాడు కాబట్టి ఒక్క ఆకాన్ పాపం చేసినా సరే దేవుని ఉగ్రత దేశం మీద వస్తుంది. సో ఇది దేశంతో కూడిన నిబంధన. జాగ్రత్త వినండి. అయితే కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి ఈ సత్యం మనం గ్రహించినప్పుడు. దేశంగా మెస్సయ్యని ఆయన మొదటి రాకడప్పుడు వాళ్ళు తుణీకరించిరి, దేశంగా ఇప్పుడు అంగీకరిస్తారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? దేశంగా అంగీకరిస్తారు. ఇప్పుడు క్రీస్తు విరోధి వచ్చి ముట్టడి చేసేసాడు కదా, చంపేస్తాను అని బెదిరిస్తున్నాడు కదా. చంపేయుటకే కదా ముట్టడి వేసింది, వీళ్ళని కంప్లీట్ గా నాశనం చేయుటకు. జకర్యా ప్రవక్త చేత దేవుడు పలికిన ప్రవచన ఏంటి? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనం నుంచి సహోదరి వినిపిస్తారు. జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనం నుంచి చదివినప్పుడు కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి, మనసులు కదిలింపబడతాయి. జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనం నుంచి చదవమా.
ఓకే సార్. ఆ కాలమున యెరూషలేము మీదకి వచ్చు అన్యజనులందరినీ నేను నశింపచేయ పూనుకొనేదను. చదవమ్మా, కంటిన్యూ. దావీదు సం- ఓకే సార్. దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరును నొందించు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా, వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి ఒకడు తన పొడిచిన నా మీద దృష్టి ఉంచి, వాళ్ళు రోమా సైనికులను వాడి యేసుక్రీస్తు ప్రభు వారి చేతిని కాళ్ళని పొడిచిరి, అవునా కాదా? పొడిచిన వ్యక్తిని నా వైపు చూసి ఏం చేస్తారంట? ఇప్పుడు విజ్ఞాపన పశ్చాత్తాపంతో కూడిన ఆత్మ నేను కుమరించి ఉన్నాను వాళ్ళ మీద. చదవమ్మా. ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించినట్లు తన శ్రేష్ఠ పుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఫుల్ దేశము హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? అయితే పౌలు భక్తుడు ముందే ఇదంతా కూడా చూసి జకర్యా గ్రంథంని ఆధారం చేసుకొని ఏమని రాస్తున్నాడు ఒకసారి చూద్దామా? ఇజ్రాయేలీలు అందరూ కూడా మారు మనసు పొందుతారు. ఇజ్రాయేలీలు అందరూ కూడా తునీకరించిన మెస్సైన ఒక దినము అంగీకరిస్తారు. రోమిలికి రాసిన పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం చదవమ్మా. రోమిలికి రాసిన పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం. బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును. కంటిన్యూ. నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇదియే అని రాయబడినట్లు ఇజ్రాయేలు జనులందరూ రక్షించబడుదురు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఎప్పుడు వాళ్ళు పొడిచిన మెస్సయ్య వైపు చూసి ప్రార్థన చేస్తారో, ప్రభువా తప్పైపోయి మా పితరులు నిన్ను తునీకరించిరి, కానీ ఇప్పుడు నువ్వే వచ్చి మమ్మల్ని రక్షించాలి అని అంటే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 11వ వచనం నుంచి ఆర్మగదోన్ యుద్ధంతో కూడిన అన్ని వివరాలు మనము చదువుకోవచ్చు. ఈ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మీకు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే, నేను స్ట్రైట్ అవే 19వ అధ్యాయం 11వ వచనంకి వెళ్ళిపోవచ్చు, కానీ బ్యాక్గ్రౌండ్ మీకు తెలపకుండా ఉంటే అది ఫుల్ మీకు అర్థం కాదు. యేసు తెల్ల గుర్రం సవారి అయి రాటము యోహాను చూస్తున్నాడు. దాంతో కూడిన స్లైడ్ మనం చూద్దాము. చందు బ్రదర్ మనకు చూపిస్తారు, చూడండి. ఈ వార్ అనే అర్మగదోన్ యుద్ధంతో కూడిన ఆ టాపిక్ వార్ ని మనం అర్థం చేసుకోవడానికి 3 పీలు మనం వాడతాము. ఆ 3 పీస్ ఏంటంటే, మొదటిగా పజల్ అంటే కొంచెం మనకు అర్థం కాంది. రెండవది పల్వరైజ్ అంటే కంప్లీట్ గా నాశనం చేయుట, క్రీస్తు విరోధి సైన్యంని. మూడవది పనిష్ అంటే క్రీస్తు విరోధిని, అబద్ధ ప్రవక్తని యేసుక్రీస్తు ప్రభు నరకంకి తోసివేసేస్తారు. సో పజల్, ఫస్ట్ ఇస్ పజల్, సెకండ్ ఇస్ పల్వరైజ్ అండ్ థర్డ్ ఇస్ పనిష్. అమ్మా ఒక్కసారి చదువమ్మా 19వ అధ్యాయం 11వ వచనం, 11, 12 చదువు. యోహాన్ ఏం చూస్తున్నాడు? చందు బ్రదర్ ఎక్కడ కర్సర్ పెట్టి చూపించాలో అక్కడ కర్సర్ పెట్టి చూపిస్తారు. మరియు పరలోకము తెరవబడి ఉండుట చూచి తిని, అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనపడెను. చూడండి, తెల్లని గుర్రం మీద చందు బ్రదర్ కర్సర్ పెట్టి చూపిస్తున్నారు. చూడండి, తెల్లని గుర్రం కనిపించెను. దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామము కలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శన చేయుచు యుద్ధము జరిగించుచున్నాడు. ఆయన నేత్రములు అగ్ని జ్వాల వంటివి. ఆయన శిరస్సు మీద అనేక కిరీటములుండెను. రాయబడిన ఒక నామము ఆయనకు కలదు, అది ఆయనకే కాని మరి ఎవ్వరికి తెలియదు. రక్తంతో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను.
మరియు దేవుని వాక్యము అను వస్త్రము నామము ఎలాగుండెను? ఆయనకు పెట్టబడి ఉన్నది. రక్తంతో ముంచబడిన రక్తం. ఓకే, ఎటువంటి వస్త్రములు ధరించుకొని ఉన్నాడు? రక్తంతో కూడిన వస్త్రములు, అంటే రక్తంలో ముంచబడిన వస్త్రములు ఆయన ధరించుకొని ఉన్నాడు. ఇప్పుడు ఇదే పజిల్ ఏంటంటే, ఆర్మగదాన్ యుద్ధం కూడా ఇంకా స్టార్ట్ కాలేదు. చందు బ్రదర్, యూ కెన్ డిస్ప్లే ఆల్ ఆఫ్ అస్. ఆర్మగదాన్ యుద్ధం కూడా ఇంకా స్టార్ట్ కాలేదు. అక్కడున్న భయంకరమైన దుష్టులు ఇంకా చంపబడలేదు. మరి ఆల్రెడీ యేసుక్రీస్తు ప్రభువారి వస్త్రముల మీద రక్తం ఉంది. ఏం సంగతి? ఏంటి సంగతి? అదే పజిల్. ఓకే, ఇప్పుడు ఇద్దరి మధ్యన ఖడ్గంతో కూడిన యుద్ధం జరిగితే, ఎవరైనా ఒకరిని పొడిస్తే చనిపోయిన పొడవబడిన వ్యక్తి శరీరము ఉన్న రక్త బిందులు ఇంకొక వ్యక్తి మీద పడతాయి. కానీ యుద్ధం ఇంకా స్టార్ట్ కాలేదు. ప్రభువారు వస్తున్నారు అంతే. వచ్చే ముందే ఆయన వస్త్రములు ఎలాగున్నాయి? ఎలా కనిపిస్తున్నాయంట? రక్తంలో ముంచబడినట్టు కనిపిస్తున్నాయంట. మరి దీని అర్థం ఏంటి? అందుకే పజిల్ అనే వర్డ్ నేను వాడుతున్నాను. జాగ్రత్త వినండి. యేసుక్రీస్తు ప్రభువారు లోకం సృష్టింపబడిన దినం నుంచి తీర్పిచ్చే విషయంలో, దేవుని ఉగ్రత కుమరించే విషయంలో తండ్రి చేత వాడబడాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. లోకం సృష్టింపబడినప్పటి నుంచి తీర్పిచ్చే విషయంలో, దేవుని ఉగ్రతని కుమరించే విషయంలో, ప్రజల్ని శిక్షించే విషయంలో యేసుక్రీస్తు ప్రభువారే అన్ని కార్యములు చేశాడు. ఉందా లేఖనంలో? అలాగే చూద్దామా? ఇప్పుడు నేను ఈ వాక్య భాగం చదివించిన తర్వాత సహోదరి ఒలీవాతో యోహాను సువార్త 5వ అధ్యాయం 22వ వచనం చదివించిన తర్వాత ఒక ప్రశ్న నేను మిమ్మల్ని అడగబోతున్నాను. జాగ్రత్తగా వినండి చదవబడే వాక్య భాగంలని. దాని తర్వాత నా ప్రశ్నను కూడా జాగ్రత్తగా విని దానికి జవాబు ఇవ్వండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 22వ వచనం చదవమ్మా. యోహాను సువార్త 5వ అధ్యాయం 22వ వచనం. తండ్రి ఎవనికి తీర్పు తీర్చడు, కానీ తండ్రిని గనపరచునట్లుగా అందరును కుమారుని గనపరచవలెనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. కుమారుని గనపరచని అప్పజెప్పి ఉన్నాడు. తీర్పిచ్చుటకు అనేది రాబోయే దినంలో అప్పజెప్తాడని ఉందా? ఆల్రెడీ అప్పజెప్పేశాడని ఉందా? అడుగుతున్నా మిమ్మల్ని. గివ్ మీ ఎన్ ఆన్సర్. చెప్పేశాడని ఉంది పాస్టర్ గారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఫారో సైన్యంని ఎర్ర సముద్రంలో ముంచింది యేసుక్రీస్తు ప్రభువారే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఎన్నో సందర్భాల్లో తీర్పిచ్చింది యేసుక్రీస్తు ప్రభువారే. అందుకే ఇంకా ఆర్మగదాన్ యుద్ధం కూడా స్టార్ట్ కాలేదు. ఆయన వస్త్రము ఎలాగుందంట? రక్తంలో ముంచబడిన వస్త్రం వలె కనిపిస్తుంది. ఆల్రెడీ బ్లడ్ ఇస్ దేర్, మీన్స్ he has already punished the wicked many a time in the past. Are you all understanding? చాలా మంది క్రైస్తవులను అడుగుతుంటారు, పాస్టర్ గారు త్రిత్వం గురించి ఎక్కడ రాయబడి ఉంది? పాత నిబంధనలో త్రిత్వం గురించి ఎక్కడ రాయబడి ఉంది? అనేక చోట్ల రాయబడి ఉంది. ఒక సందర్భం మీ ముందు తీసుకొని వస్తున్నాను. అగ్ని వర్షము కుమరింపబడినప్పుడు భయంకరమైన సోదం మీద, గొమొరా మీద, ఆ దుష్టుల మీద లేఖనం ఏం చెప్తుంది? జాగ్రత్తగా వినండి. ఈ వాక్య భాగం సహోదరి ఒలివా చదివినిపించినప్పుడు, అమ్మా ఈ వాక్య భాగం చదువుమా. చందు బ్రదర్, యు కెన్ షో ద స్లైడ్ టు us once again. ఆదికాండం 19వ అధ్యాయము. చందు బ్రదర్ మనకు చూపిస్తున్నారు చూడండి. ఆ కర్సర్ కూడా పెట్టి చూపిస్తారు. ఆదికాండం 19వ అధ్యాయం 24వ వచనం సహోదరి చదివినిపించేటప్పుడు జాగ్రత్తగా వినండి. నేను ఒక ప్రశ్న అడగబోతున్నాను. ఓకే, 19వ అధ్యాయం 24వ వచనం. ఒలివా సిస్టర్ ని చూపించవచ్చు చందు. అప్పుడు యెహోవా సోదోమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించి ఆ పట్టణములను, ఆ మైదానమంతటిని, ఆ పట్టణములలో నివసించిన వారందరినీ, నేల మొలలను నాశనము చేసెను.
మీరు ఇంకా గమనించలేదు కావచ్చు, అందుకే ఇంకొకసారి చదివిపిస్తాను. మరి ప్రశ్న వినుటకు సిద్ధంగా ఉండండి. 19వ అధ్యాయం 24వ వచనం చదవమ్మా ఇంకొకసారి. జాగ్రత్తగా వినండి, వాక్య భాగం చదవబడేటప్పుడు. అప్పుడు అలాగే రాజ్ కుమార్ గారు, యెహోవా మీ దగ్గర ఇంగ్లీష్ బైబిల్ కూడా ఉంటుందని నేను నమ్ముచున్నాను. కింగ్ జేమ్స్ వర్షన్ అన్న, ఎన్ఐవి అన్న, అది కూడా ఉంది చదువుటకు మీరు పాస్టర్ రెడీగా గారు. ఉంది. షూర్ చదవమ్మా. పాస్టర్ గారు. అప్పుడు అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించి ఆ పట్టణములను ఆ మైదానమంతటిని ఆ పట్టణములలో నివసించిన వారినందరినీ నేల మొలలను నాశనము చేసెను. యెహోవా అనే మాట ఎన్నిసార్లు రాయబడింది? 2 సార్లు పాస్టర్ గారు. ఎన్నిసార్లు రాయబడింది చెప్పండి మీరే. 2 సార్లు 2 రాయబడింది. సార్లు. ఇప్పుడు ఇంగ్లీష్ లో కూడా మనం చదువుదాం. చదువు బ్రదర్. Then the Lord rained upon Sodom and Gomorrah brimstone and fire from the Lord out of heaven, and అరే he లార్డ్ overthrew ఎన్నిసార్లు వచ్చింది? లార్డ్ ఎన్నిసార్లు వచ్చింది? 2 times, అంటే పాస్టర్ గారు. యెహోవా దేవుడు అగ్నిని యేసుక్రీస్తు ప్రభువారు చేతిలో ఇస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చేతిలో ఆ అగ్నిని తీసుకొని తండ్రి దగ్గర నుంచి కుమరిస్తున్నాడు సొదొమ గొమొర్రా మీద. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అరే తీర్పిచ్చుటకు తండ్రి నాకు ముందే ఆథరైజేషన్ ఇచ్చేసాను, అధికారము ఇచ్చేసాను. రాబోయే దినంలో ఇవ్వబోతున్నాడు అని ఉందా? లేదే. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఫారో సైన్యంని ఎర్ర సముద్రంలో ముంచింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అలాగే సొదొమ గొమొర్రా మీద అగ్ని కుమరించింది ఎవరు? తండ్రి దగ్గర నుంచి అగ్ని పొంది కుమరించింది ఎవరు? మరి యేసుక్రీస్తు ప్రభువారే. ఎన్నిసార్లు రాయబడింది యెహోవా అనేది? 2 సార్లు. లార్డ్ లార్డ్ అనేది ఎన్నిసార్లు ఇంగ్లీష్ లో రాయబడింది? 2 సార్లు. అందుకే ఆర్మగదోన్ యుద్ధం కూడా ఇంకా స్టార్ట్ కాలేదు. యేసుక్రీస్తు ప్రభువారు వస్త్రములు ఎలా కనిపిస్తున్నాయంట? రక్తంలో ముంచబడినట్లు కనిపిస్తుంది. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో అందుకే మనం ప్రకటన గ్రంథం ఇంత లోతులో వెళ్ళి మనము చదువుతాం. ఎందుకంటే అది మర్మాలతో కూడిన పుస్తకం. మర్మాలతో కూడిన పుస్తకం కాబట్టి దేవుని మీద ఆధారం పడి ఆశ్చర్యమైన సంగతులు నేను గ్రహించేటట్లు నా కన్నులను విప్పుము అని ప్రార్థన చేస్తూ మనం ప్రకటన గ్రంథం చదివినప్పుడు అనేక మర్మాలని దేవుడు మన కన్నులను విప్పి బయలుపరిచే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అయితే ఇంకా మనం అది వార్ అనేది కంప్లీట్ చేయలేదు. ఒక పీకే మనం వచ్చాము. పజల్. రెండోది పల్వరైజ్. యేసుక్రీస్తు ప్రభు వారి అదే పిక్చర్ మరి చందు బ్రదర్ మనకు చూపిస్తారు చూడండి. ఇంకా చదవమ్మా 19వ అధ్యాయము. నువ్వు 13వ వచనం వరకు వచ్చావమ్మా. 14వ వచనం నుంచి కంటిన్యూ చేయి. ఆయన నోటిలో ఏం కనిపిస్తున్నది, ఆయన వెనకాల వచ్చే వాళ్ళు ఎలాగున్నారు అది కూడా మనం చూద్దామా? ఒలివా సిస్టర్. పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రము లెక్కి ఆయనను వెంబడించుచుండిరి. వెనకాల చందు బ్రదర్ ఒక్కసారి కచ్చర్ పెట్టి చూపించండి. యేసుక్రీస్తు ప్రభువారు వెనకాల వచ్చే వేరే పరిశుద్ధులు, వాళ్ళు తెల్లని వస్త్రం ధరించుకొని గుర్రం మీద సవారీ అయి వస్తున్నారు. వాళ్ళు ఎవ్వరూ కాదు, మనం అందరమే ఆరోహణమైన విశ్వాసులము. మన చేతిలో ఏ ఖడ్గం అవసరం లేదు. మన వైపున యుద్ధం చేసేది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. మనం చిన్న ఏళ్ళు కూడా ఎత్తే అవసరం లేదు. మన ఇప్పుడే పెళ్లి చేసుకున్న పెళ్లి కుమారుడు, ఆయన ఎంత శూరుడు అని మనం చూడబోతున్నాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వెడ్డింగ్ తర్వాతనే వార్ వస్తుంది. నా పెళ్లి కుమారుడు ఎంత శూరుడు అని చూచుటకు ఆయనను మనం వెంబడిస్తున్నాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అయితే ఏమవుతుందమ్మా? కంటిన్యూ రీడింగ్. కంటిన్యూమా. జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలు వెడలుచున్నది. ఆయన ఇనుప దండముతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారియగు దేవుణ్ణి తీక్షణమైన ఉగ్రత అను మద్యపు తొట్టి త్రొక్కును.
థ్యాంక్ యూ మా చందు బ్రదర్, కెన్ డిస్ప్లే ఆల్ ఆఫ్ అస్. పల్వరైజ్. ఇప్పుడు ఎంతమంది సైనికులు, క్రీస్తు విరోధి సైనికులు ఉన్నారంటే ఎవరు లెక్క పెట్టలేరు. ఆర్మగెద్దోన్ నేను వెళ్ళి చూసేసి వచ్చాను. ఇజ్రాయెల్ దేశం సంచరించినప్పుడు అది ఎంత పెద్ద మైదానం అంటే విశాలమైన సైన్యంని అక్కడ పోజేయొచ్చు. అక్కడ విశాలమైన సైన్యంని పోజేసి క్రీస్తు విరోధి యెరూషలేముని ముట్టడి వేస్తున్నాడు. యూదులను అందరినీ కూడా చంపివేయటం. ఇప్పుడు యూదులు మోషే ద్వారా ఎలాగ విమోచించబడారో, చిన్న ఏళ్ళు కూడా ఎత్తకుండా ఎవరు యుద్ధం చేశారు? దేవుడు వాళ్ళ వైపు. ఇక్కడ కూడా ఆర్మగెద్దోన్ యుద్ధంలో మనం గమనిస్తే వాళ్ళ చిన్న వేలు కూడా ఎత్తరు. యేసుక్రీస్తు ప్రభువారి నోట్లో ఏముంది? ఖడ్గం ఉందండి. యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట పలికి ప్రపంచంనే సృష్టించగలుగుతున్నారు అని అంటే, ఒక మాట పలికి ఈ విశాలమైన సైన్యంని నాశనం చేయలేరా? అడుగుతున్నాం మిమ్మల్ని ఒక ప్రశ్న. పడి సావండి అంటే పడి చనిపోరు వాళ్ళు? ఎస్ ఆర్ నో? ఎస్ పాస్టర్ గారు. అననయ సఫైరా అబద్ధం మాట్లాడినప్పుడు దేవుని సన్నిధిలో అట్లా పడిపోయి చనిపోలేదు, పడిపోయి చనిపోయారు. అలాగే ఆయన నోటి నుంచి ఒక ఖడ్గం కనిపిస్తున్నది. ఒక్క మాటతో లోకంనే సృష్టించాడు కదా. ఒక మాట పలికి వీళ్ళని నాశనం చేయడానికి ఎంతసేపు పడుతుంది మన శూరునికి? ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఒక మాట పలికి ఈ విశాలమైన సైన్యంని ప్రభువారు నాశనం చేసేస్తారు. ఆర్ యు ఆల్ విత్ మీ? So that is why we are using that word pulverize. Pulverize. Pulverize అంటే కంప్లీట్ గా చట్నీ చేసేయటం. తెలుగులో చెప్పాలంటే చట్నీ చేసేయటం. సో ఫస్ట్ పి ఈ యుద్ధంతో కూడింది మనం చూసింది పజిల్. రెండోది పల్వరైజ్. ఈ విశాలమైన సైన్యం ఎవరు పోజేశారు? క్రీస్తు విరోధి, అబద్ధ ప్రవక్త. క్రీస్తు విరోధి నాయకుడు, ఆయన అసిస్టెంట్ అబద్ధ ప్రవక్త. వాళ్ళిద్దరు కూడా ఇప్పుడు నరకంకి తోయవేయబడుతున్నారు. ఆ స్లైడ్ మనం చూసేసి మనం ముగిద్దాము ఈరోజు ధ్యానము. చందు బ్రదర్, యూ కెన్ షో ద నెక్స్ట్ స్లైడ్. చూడండి, అబద్ధ ప్రవక్త, క్రీస్తు విరోధి ఇద్దరు కూడా. నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. ఇక్కడ చూడండి, అబద్ధ ప్రవక్త వచ్చి ఆ దుష్టుడు, ఆ పైన ఉన్న వ్యక్తి. బ్రదర్ గో బ్యాక్ టు ద ప్రీవియస్ స్లైడ్. ఆ 7 తలల మృగం వచ్చి క్రీస్తు విరోధి. 7 తలల మృగం నరకంకి తోయవేయబడుతుంది. అలాగే అబద్ధ ప్రవక్త పైన ఉన్నాడు చూడండి, నానా అద్భుతాలు చేశాడు. చీకటి శక్తుల శక్తిని వాడి నానా అద్భుతాలు చేశాడు. ఇద్దరు కూడా ఇప్పుడు నరకంకి తోయవేయబడుతున్నారు. దాన్ని మనము పనిష్ అనే సబ్-హెడింగ్ కింద మనము ధ్యానిస్తున్నాం. 19వ అధ్యాయం 20వ వచనం చదవమ్మా. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 20వ వచనం. చందు బ్రదర్ మనకి ఎక్కడ కర్సర్ పెట్టి చూపించాలో అక్కడ కర్సర్ పెట్టి చూపిస్తారు. అప్పుడు మృగమును దాని ఎదుట సూచక క్రియలు చేసి దాని ముద్రలు వేయించుకొనిన వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని, మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టబడిన వారి అందరినీ గంధకముతో మండు అగ్ని గుండములో ప్రాణముతోనే వేయబడిరి. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. సో మనం ఈరోజు సెకండ్ పార్ట్ ని మనం ధ్యానించాము. ఫస్ట్ థర్డ్ పార్ట్ ని మనం ధ్యానించాము. ఫస్ట్ పార్ట్ వర్షిప్ ని అర్థం చేసుకోవడానికి మనం వాడిన 2 C's ఏంటంటే కంటిన్యూయేషన్ అండ్ కాన్స్టిట్యూషన్. రెండో పార్ట్ ఏంటంటే వెడ్డింగ్. దాన్ని అర్థం చేసుకునేటప్పుడు మనం వాడిన 3 సబ్-హెడింగ్స్, తో కూడిన సబ్-హెడింగ్స్ ఏంటంటే ప్యాటర్న్, పర్సనల్ అండ్ ప్రివిలేజ్. మూడో పార్ట్ ఈరోజు మనము ముగించాము, వార్. దాంతో కూడిన సబ్-హెడింగ్స్ ఏంటంటే పజిల్, పల్వరైజ్ అండ్ పనిష్. ఓకే, సో ఇక్కడ నేను ఈ దినము ధ్యానం ముగిస్తున్నాను. ఇంకా 19వ అధ్యాయంతో కూడిన ఒక చిన్న భాగం ఉంది, అది ముగించుకొని వచ్చే వారము 20వ అధ్యాయం లోపల కూడా మనము ప్రవేశిద్దాం. ఓకే, స్మాల్ పార్ట్ ఇస్ దేర్, విల్ కవర్ ఇట్ నెక్స్ట్ వీక్ అండ్ we will also enter into the 20th chapter. 20వ అధ్యాయంలో వేళ్ల పరిపాలనతో కూడిన అన్ని వివరాలు దేవుడు మనకు రాసి పెట్టారు. సో అదంతా కూడా మనం అర్థం చేసుకుందాం, దేవుని మనం ఆరాధిద్దాం, పూజిద్దాం.
ప్రభు వారు ఏమంటున్నారు? యెషయా-గ్రంథం 46వ అధ్యాయం 10వ వచనంలో, రాబోయే దినంలో ఏం జరగబోతుందో అన్నీ కూడా నేను మీకు బయలుపరుస్తాను. సో ఏమేం బయలుపరుస్తున్నారో ప్రభువారు ప్రకటన గ్రంథంలో ఇప్పటివరకు ఏం మనకు బయలుపరిచారో దాన్ని బట్టి హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్ చెప్దాం. 20వ అధ్యాయంలో ఏమేం బయలుపరచబోతున్నారో, 20వ అధ్యాయంతో కూడిన మర్మాలు ఏమేమి మనకు బయలుపరచబోతున్నారో దాన్ని బట్టి కూడా దేవుణ్ణి మనం ఆరాధిద్దాం, స్తుతిద్దాం. బైబిల్ స్టడీ వెనకాలన్న ప్రాముఖ్యమైన గురి ఏంటంటే మన హృదయాల్లో మన ప్రభు ఎంత గొప్ప ప్రభు అని గ్రహించి హృదయాల్లో రుణంని, ప్రేమని మనము నూతన పరచుకోవాలి. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో సహోదరి దెబోరా ఈ చక్కని ఫోరంని ఎస్టాబ్లిష్ చేశారు కాబట్టి ప్రతి వారం మనం కొత్త కొత్త మర్మాలు గ్రహించి ప్రభుని స్తుతిస్తూ ఆరాధిస్తూ మనం ముందుకు సాగుతున్నాం. నేను ముగింపు ప్రార్థన చేసి మరి ఫ్లోరు బ్రదర్ రాజ్ కుమార్ గారికి అప్పచెప్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు, ఈ వేదిక బట్టి ఎంతో వందనాలు. ఎంతో కృషితో, ఎంతో ప్రయాసంతో సహోదరి దెబోరా గారు ఈ వేదికని స్థాపించడమే కాదు, ఎంతో ప్రయాసంతో దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. అలాగే చక్కగా ఎక్సలెంట్ టెక్నికల్ కోఆర్డినేషన్ చేసే చందు బ్రదర్ బట్టి ఎంతో వందనాలు. ఎంతో బ్యాలెన్స్డ్ గా యాంకరింగ్ చేసే బ్రదర్ రాజ్ కుమార్ గారి బట్టి ఎంతో వందనాలు. ఎంతో కృషితో చక్కగా ఈ దినము వాక్యం చదివిన సహోదరి ఒలీవా గారి బట్టి ఎంతో వందనాలు. అలాగే రాహేల్ రాణి గారు, మారి మాలతి గారు కూడా ఈ దినం వచ్చి ఉన్నారు ఈ బైబిల్ స్టడీలో పాల్గొనటకు. వాళ్ళు సండే దినంన సాయంత్రం వేళ రిలాక్స్ అవుతూ ఉండొచ్చు, కానీ మేము వాక్యపరంగా బలపరచబడాలి, ప్రకటనందంతో కూడిన మర్మాలు మేము గ్రహించాలి అని ఎంతో మంచి ఉద్దేశములతో వాళ్ళు వచ్చి ఉన్నారు. వాళ్ళని అందరినీ కూడా మీరు దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీనదాసుని నించోబెట్టి ఈ సమయంలో మీ మహిమార్థమై వాడుకున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట మీరు మాకు నేర్పించిన పాఠములు తండ్రి, మేము వినే వాళ్ళని కాకుండా అమలు పరిచే వాళ్ళని మమ్మల్ని అందరినీ సరిదిద్దండి. అలాగే మేము నేర్చుకునే కొత్త మర్మాలు తోడు క్రైస్తవులతో పంచుకునేటట్లు మిమ్మల్ని ప్రోత్సహించండి. ఎంతో ప్రయాసంతో చందు బ్రదర్ ప్రతి వీడియో సెషన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నారు. ఆ యూట్యూబ్లో ఉన్న లింక్స్ అన్నీ కూడా మేము వేరే క్రైస్తవుల మధ్యన సర్కులేట్ చేయుటకు మమ్మల్ని ప్రోత్సహించండి. ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన వేడుకుంటున్నాము. ఆమేన్, ఆమేన్, ఆమేన్.